హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. క్యారెట్ తోటి ఎప్పుడు క్యారెట్ ఫ్రై లేకపోతే క్యారెట్ హల్వా అలా చేసుకుంటారు కదండి. అలా కాకుండా ఒక్కసారి ఇలా క్యారెట్ తోటి ఇలా చేసుకోండి. క్యారెట్స్ అన్నీ తీసుకొని తొక్కు మొత్తం ఫిలప్ చేసేసుకోవాలండి. చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసేసి అయితే కడిగేసుకోవాలి. క్యారెట్స్ మొత్తం కడిగిన తర్వాత అవైతే సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఉడికించుకోవాలండి. ఉడికేటప్పుడు మనం ఒకసారి నైఫ్ పెట్టేసేసి ఉడికిందా లేదా అని మనం ఒకసారి గుచ్చితే ఈజీగా తెలిసిపోతుందండి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని మనం ఆ ఉడికించిన వాటర్ కూడా ఉంటాయి కదండి, వాటర్ కూడా వేసేసుకోవచ్చు అదే గిన్నెలో. తర్వాత ఒక కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు షుగర్ తీసుకొని వేసేసుకోవాలండి అదే క్వాంటిటీలో. తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. అయితే ఫుడ్ కలర్ అనేది రెడ్ కలర్ అయితే కలుపుకోవాలండి. మీ ఆప్షనల్ అండి అదైతే, కానీ నేనైతే కలుపుతున్నాను. అలా కలిపేసుకొని పెట్టుకోవాలి. మిక్సీ వేసుకున్నప్పుడే మిక్సీలో వేసేసుకోవచ్చు అండి ఫుడ్ కలర్ అనేది. తర్వాత మనం స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి, మాడిపోకుండా. మీకు స్వీట్ సరిపోకపోతే మళ్ళీ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేను షుగర్ అయితే యాడ్ చేశానండి ఫ్లేవర్ కోసం. ఎన్ఎల్ఎస్ఎస్ కూడా వేసేసానండి కొంచెం అయితే. తర్వాత మొత్తం దగ్గరగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ చేతికి తీసుకుంటూ ఇలా రౌండ్స్ బాల్స్లో అలా చేసుకోవాలి. మీకు అంతగా కాలుతుంది అనిపించినప్పుడు ఒక చిన్న కూర గిన్నెలో వేసేసుకొని ఇలా అయితే చేసేసుకొని కొబ్బరి పొడిలో తిప్పేసి పక్కన పెట్టేసుకొని పైన ఇలా డెకరేషన్ కోసము అయితే నేను ఇలా నట్స్ ఉంటాయి కానీ దాంట్లో ఏదో ఒకటి అయితే పెట్టేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నూనె, పాలు, నెయ్యి ఏం యూజ్ చేస్తాను